బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో వైసీపీ 5వ జాబితా విడుదల కానుంది. పలు అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో మార్పులను ప్రకటించనుంది. ఇప్పటికే 10 లోక్సభ, 58 అసెంబ్లీ స్థానాలకు మార్పులు చేసింది ప్రభుత్వం. కాసేపట్లో వైసీపీ 5వ జాబితా విడుదల కానుంది. పలు అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో మార్పులను ప్రకటించనుంది ప్రభుత్వం. ఇప్పటికే 10 లోక్సభ, 58 అసెంబ్లీ స్థానాలకు మార్పులు చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు ఫోన్ లైన్లో అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి. మరి కాసేపట్లో 5వ లిస్ట్ అని అంటూ ఉన్నారు, రిలీజ్ చేస్తారని. మరి 4వ జాబితా వరకు చూసాం, చాలామంది ఇన్ అయ్యారు, కొంతమంది అవుట్ అయ్యారు. మరి ఈ జాబితాలో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఉండకుండా వెళ్తారు? డీటెయిల్స్. విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మరి సీఎంఓలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ ఉన్నారు. బొత్స సత్యనారాయణ కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ 5వ జాబితా మీద తుది కసరత్తు బాగా కసరత్తు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇక తుది కసరత్తు అయితే తుది మెరుగులైతే దీనికి దిద్దారని కూడా చెప్పుకోవచ్చు. ఏ క్షణంలోనైనా సరే మరి 5వ జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులైంది. 4వ జాబితా తర్వాత దాదాపు 10 రోజులు, వారం 10 రోజులుగా వస్తుందని కూడా వేచి చూస్తున్నటువంటి జాబితా కొంత జాగ్రత్తగా అయితే జరిగింది. ఎందుకంటే వరుసగా సెలవులు, సీఎం పర్యటనలు, దాంతో పాటు గణతంత్ర ఇలా మొత్తం రావడంతో కొంత జాప్యం అయితే జరిగింది అనుకోవచ్చు. ఇది కసరత్తు. దీనికి సంబంధించి కూడా గత 2 రోజులుగా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి సంబంధించినటువంటి నాయకులు గట్టిగా గత 2 రోజుల నుంచి ఈ జాబితా మీద వాళ్ళు పెద్ద ఎత్తున కసరత్తు చేశారని కూడా చెప్పుకోవచ్చు. తుది జాబితా అయితే సిద్ధమైందని కూడా చెప్తున్న పరిస్థితుల్లో మరికొద్దిసేపట్లోనే విడుదలకు సిద్ధమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే 58 అసెంబ్లీ స్థానాలతో పాటు 10 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించినటువంటి వైఎస్ఆర్సీపీ మరో కొంతమంది నేతలను ఇన్ఛార్జిగా నియమించేందుకు కూడా సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఈ 5వ జాబితానే కీలకంగా మారబోతుందని కూడా గతంలో మనకు చెప్పినట్టుగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఇది దాదాపుగా లాస్ట్ అవుతుందా లేదనే ఇదే చివరి జాబితా అవుతుందని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితుల్లో అసలు ఏం జరగబోతుంది, అసలు ఇందులో దాదాపుగా కొద్ది రోజుల క్రితం మనకు వినిపించిన సమాచారం ప్రకారం 20 నుంచి 25 మంది అభ్యర్థులు ఇందులో పేర్లు చోటు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కానీ పెద్ద మొత్తంలోనే సభ్యులకు సంబంధించినటువంటి పెద్ద మొత్తంలోనే వీరు ఉండవచ్చునని కూడా మనకు సమాచారం ఉంటుంది. ఈ రోజు ఇచ్చేటువంటి మరి జాబితా మీద చాలా పెద్ద ఎత్తున కొంతమంది నేతలు అయితే ఆశ పెట్టుకున్నారు. కొంతమంది అయితే ఏం జరుగుతుందని కూడా కొంతమంది చూస్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాము. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి నేతలు అయితే సీఎంఓకి క్యూ కట్టారని కూడా చెప్పవచ్చు. తమకు సీటు దక్కుతుందా లేదా అని కూడా కొంతమంది అయితే ప్రత్యక్షంగా సీఎంఓ కలుసుకొని అధిష్టానానికి సంబంధించిన నాయకుల్ని ఇప్పటికే మరి స్పష్టత తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది నేతలకు సీటు దక్కని నేతలను ప్రత్యక్షంగా పిలిపించుకొని జగన్తో భేటీ అయినట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకు మీకు సీటు నిరాకరిస్తున్నారు, ఎందుకు మీకు సీటు ఇస్తున్నారని కూడా స్పష్టత ఇస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గత 4 జాబితాలను మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే దీనికి పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరి కొంతమంది నేతల నుంచి నిరసన రాకుండా మరి గట్టి చర్యలు అయితే తీసుకునేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది పార్టీలకు పక్క పార్టీలకు సంబంధించినటువంటి పక్క పార్టీలతో కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు టచ్ లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. మరికొంతమంది ఈ సీటు దక్కని వాళ్ళు ఖచ్చితంగా టీడీపీ కానీ జనసేన కానీ వెళ్లే అవకాశం ఉందని కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఈసారి అలా జరగకుండా వైఎస్ఆర్సీపీ అధిష్టానం గట్టి చర్యలు తీసుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. కొంత బుజ్జగించే కార్యక్రమం జరిగింది. నిన్నైతే బాలినేని శ్రీనివాసరావు విజయవాడలో ఒక ప్రైవేట్ హోటల్లో ఉన్న సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన బొత్తికించే కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున
జరిగింది. అయితే ఆయన కొన్ని డిమాండ్స్ అయితే పెట్టారు. డిమాండ్స్ సంబంధించి కూడా మరి ఆ సమాచారాన్ని సజ్జల రామకృష్ణ సీఎంతో కూడా పంచుకోవడానికి నిన్న రాత్రి కూడా చాలా పెద్ద ఎత్తున ఒక హంగామా అయితే జరిగింది. ఒక చిన్న డ్రామా అయితే కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉన్నారో బాలినేని శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా మరి ఒంగోలు స్థానాన్ని మరి బాగట్టికి ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. అయితే ఈ స్థానంలో ఈసారి ఖచ్చితంగా రోజా పోటీ చేస్తుందని కూడా కొంత సమాచారం అయితే ఉందో నేపథ్యంలో ఏం జరగబోతుంది ఏందని కూడా చెప్తున్నా. అంతేకాకుండా గతంలో మరి అరకు ఎంపీగా ఉన్న ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి గుట్టేటి మాధవిని మరి ఎమ్మెల్యే స్థానానికి పంపించి ఆ స్థానంలో వేరే వ్యక్తిని నియమించే పరిస్థితుల్లో కొంత వివాదం అయితే నెలకొంది. ఇటువంటి చిన్న చిన్న గ్యాపులు ఉన్నాయి. ఈ గ్యాపులు సంబంధించిన కూడా కొంతమంది నేతలు అయితే కొంత వ్యతిరేకంగా కూడా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి గూడూరు స్థానానికి సత్యవేడుకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఆదిమూలాన్ని తీసుకొచ్చి చిత్తూరుకి మరి తిరుపతి ఎంపీగా మరి సీట్ ఇచ్చారు. ఆయన అయితే పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేశారు. తాను ఎస్సీని కాబట్టి తనను వద్దన్న చోటకి తిరుపతి ఎంపీగా మార్చారు. తాను ఖచ్చితంగా సత్యవేడు కావాలని కోరుతున్నట్లు కూడా కొంత బాహాటంగా ఆయన మరి నిరసన కార్యక్రమం అయితే తెలిసిన నేపథ్యంలో ఇటువంటి కొన్ని చోట్లయితే ఎవరైతే ప్రకటించిన ఇన్ఛార్జీలను ఖచ్చితంగా ఈసారి మార్చి మరొక నేతలకు ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో నరసరావుపేట ఎంపీ పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. ఆ రాజీనామాకు సంబంధించిన కూడా కొత్త అభ్యర్థిని నిలబెట్టే అవకాశం కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి బీసీకి అక్కడ నరసరావుపేట పార్లమెంట్ సంబంధించినటువంటి బీసీ నేతకి ఇస్తారని కూడా తెలుస్తున్న నేపథ్యంలో మరి నెల్లూరుకు చెందినటువంటి నేత ఎవరైతే ఉన్నారో యాదవ్ సమాజ వర్గం ఆయన అనిల్ యాదవ్ని ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ నియోజకవర్గానికి నరసరావుపేటకు నిలబడతారని కూడా కొంత సంచలన వార్తలు అయితే చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ 5వ జాబితాలో మరిన్ని సంచలనాలకైతే తెరలేపే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఈ 5వ జాబితా అవకాశం ఉందని రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.